వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారలా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము దోస్తులు. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రు, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. నిన్న మొన్న పెట్టిన వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వచ్చింది ఇలా మీ నుంచి. ఇక రోజు పెట్టే ప్రతి వీడియో కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ఇక మీ సపోర్ట్ వల్ల మేము కూడా మంచి మంచి కంటెంట్ తీసుకురావాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాం దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు. అదేంటి అని అంటే, వీడియో చూసినాక నచ్చితే చిన్న లైక్ కొట్టారని హై పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైకే దోస్తులు. అర్థమైంది అనుకుంటా మా బాధ. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ అరటి చెట్లు పాడుగాను ఎన్నేళ్ల సంది పెంచి పెద్ద చేస్తుంటే ఒక్క అరటి కూడా ఇట్లా ఇస్తలేదు కదా. ఇక మొన్నటేడు మంచిగానే అయినాయి. ఇక అమ్ముదామని మక్క పెడుతుంటే అన్ని ఖరాబ్ అయిపోయినాయి. మరి గీసారన్న పూత పూసింది, మరి కాత కాస్తుందో లేదో. ఏమైంది పెంటమ్మా, ఒక్కదానివే నోట్ల నోట్ల గులుగుతున్నావు, ఏమైంది? ఏం లేదక్క, అరటి పూత మంచిగా పూసింది, గోలలు అయితేయో కావో అని చూస్తున్నా. పోయినటేడు మంచిగానే పండ్లనిచ్చింది కానీ జర చాలా వరకు ఖరాబ్ అయినుండే, లాస్ లాస్ అయినుండే. ఇక గీసారన్న మంచి కాత కాసిందనుకో, మంచిగా మక్క పెట్టి పండ్లన్నీ పట్నం తీసుకుపోయి అమ్ముకొస్తాక మస్తు పైసలే పైసలు. ఓయ్ అమ్మోగా, చెట్ల నుంచి వచ్చిన పండ్లను తీసుకుపోయి పట్నం పోయి అమ్ముకొస్తా అంటే వేందే. ఊరోళ్ళందరికి తలా ఒకటి వంచితే అయ్యే పాయే. గాదానికి పట్నం పోయి అమ్ముకొస్తావమ్మా, 100 200 చూసుకుంటే ఏం మిలుగుతుంది నీకు? అయినా అరటి పండ్లు చాలా మంచివంట. రోజు నువ్వు నీ మొగడు ఒక్కొక్కటి తింటే ఖాతమే అవుతాయి. గా వీటికి పైసల ఆశకు గంత దూరం పోయి అమ్ముకొని వస్తాంటవేందే. అబ్బా, గిన్నెను సంది పెంచి పెద్ద చేస్తే మందందరికి వంచుతందుకేనా? కానీ కథ బాగుంది. ఏమోనే, నీ ఇష్టము. పైస పోతే పానం పోతుంది, పైస ముచ్చిదానివి నువ్వు. ఆయన పిల్లికి బిచ్చమేస్తావు నువ్వు. సరే సరే నీ ఇష్టము. అవు గాని ఎలక్షన్లలో ఎవరు నిలబడతారంట అక్క, ఎరకైందా? మరి ఒక్కొక్కడు ఎంతెంత వంచుతాడంట. ఏమో నాకేమెరక. ఆడు ఎంతెంత వంచుదామనుకుంటున్నాడు నాకేమెరకనే. ఆయన ఎందుకే పంచుడు గించుడు అంటున్నావు? నీ మొగడు ఏ పాటలో తిరిగితే ఆ పాటికి వేయరాదు. ఆ, నా మొగడు గట్ల వేస్తాడేమో, నేనైతే గట్ల వేయనక్క. ఎవరు రూపాయి ఎక్కువ ఇస్తే దానికే వేస్తా. మరి ఏమనుకుంటున్నావు? ఓయమ్మో, ఏ పాటలో తిరగను, ఎవరేమటి పోతాలి. ఎందుకంటే ఇక పాటలో తిరిగిందమ్మ పెంటమ్మకి అదే పాటికి వేస్తుంది. ఊకు అని ఇంకోటి అనే ఇయ్యడు. అట్లా ఎవరు పాటలు వాళ్ళకి ఇద్దామనుకుంటారు కానీ మేము మా పాట ఆమెనే పైసలు ఇవ్వకుండా వేస్తుందని గట్లా అవ్వుకుంటారు. ఎందుకు వచ్చిన బాధక్క. అందుకే ఏ పాటలు తిరగకుండా ఇంట్లోనే వన్యమనుకో, ఆడు వీడు తలా 1 రూపాయి ఇచ్చిపోతూనే ఉంటారు. మస్తు పైసలు జమ అయ్యొచ్చి ఏదో ఒకదానికి అయితేనే ఉంటాయి. ఇక అందుకే నాకు పైసలు కాశపడతారు ఈ ఎలక్షన్లల్లా. ఏమమ్మా, నాకైతే గా ఆశనే ఉండదు. ఇక గప్పసంది ఒకటే పార్టీలు ఉన్నాం కాబట్టి గా పార్టీకి వేస్తా. ఇక మంచోడు నిలబడ్డా చెడ్డోడు నిలబడ్డా ఇక ఏం చేస్తాము. ఇక నా మొగడు చిన్నగా ఉన్నప్పటి సంది ఒకటే పార్టీలో తిరిగేది. ఇక నేను పెళ్ళి అయిన కాడి నుంచి అదే పార్టీలో మద్దతు ఇచ్చేది, అదే పార్టీలో తిరిగేది. ఇప్పుడు వేరే పార్టీ దిక్కు చూపి వేరే పార్టీ ఇచ్చిన పైసలు తీసుకుంటే నా ఇజ్జత్ ఏమైనా ఉంటుందా? అని నా పేరు ఏమైనా ఉంటుందా? ఏమొద్దు తల్లి, గసంటి పనులు నాకు రానే రావు. నువ్వు బాగుంటావా అమ్మా? అవును, మరి అందరినీ లెక్కుంటే మంచిగానే ఉంటది. పాటు తెలివితో బతకాలి. ఏమనుకుంటున్నావు? ఏందే పెంటమ్మా, ఈ ఆకిలంతా ఆకిల్ లెక్కున్నదా అని పొక్కిలు పొక్కిలు ఉంది. ఇంత పిండ తీసుకొచ్చి మంచిగా సాంపిసలి నున్నగా చేసి ముగ్గులు పెట్టకరంట. ఏందే ఇట్లా కచ్చబిచ్చ చేసినావు? రోజు ఆకిలి ఊపుతావా లేదా? అయ్యో, ఆకిలి ఊపుతావా లేదా అని అట్లా ఇజ్జత్ తీసినట్టు అడుగుతావేందక్క? ఆకిలి ఊకనోళ్ళు ఎవరన్నా ఉంటారా చెప్పు? ఊపుతా కానీ ఇక పెండనే ఏడ దొరుకుతలేదు. ఇక రాములయ్య పెండమంట పెండ అమ్ముతుందంట 20 రూపాయలకు 30 రూపాయల లెక్క బకెట్ అమ్ముతుందంట. ఇన్ని దినాలేమో పెంట పుణ్యానికి దొరికేది. ఇంటి ముందరికిన బర్రెలు పోతే ఇక ఆడ ఈడ ఎరుగుది దబదబా ఎత్తుకొని వచ్చి సంపి చల్లుకునేది. ఇక ఇప్పుడు అట్లా కాదక్కో. ఈ ఆడకట్ట నుంచి బర్రెలనే తీసుకుపోతలేదు ఆమె. ఏమైనా బర్రెల దొడ్లనే పెంచుతుంది, ఇక అక్కడనే మేపుతుంది. ఏమైనా 30 రూపాయలు 40 రూపాయల బకెట్ అంట. ఇక అందరూ కొనుక్కొని పోతారు కానీ ఇక ఆ పెంటకు పైసలు పెడితే సిగ్గు పోతుందని నేను నీళ్ళు చల్లుకుంటున్నాక్క. ఓయ్ అమ్మో, పైసలను చూసుకుంటా మూసుకొని ఉంటున్నావా అనే శిశి పాడుగాను. నా ఇంటికాడ ఆకిలి ఎంత ముద్దుగా ఉంటుంది చూడుకో. నేను పైసలు పోయినా సరే 50 రూపాయల పెండ తీసుకొస్తా. మంచిగా వారంకి 2 వారాలకు సరిపడి వస్తుంది. మంచిగా నున్నగా అలుకుతా, మంచిగా వేసుకుంటా. ఇదే మాకిలి పాడైంది. ఆడిది ఇంట్లో నాకిల్ లెక్కుందా ఈ ఆకిలి పాడుగాను. ఎట్లా అట్లా తీయమ్మా, పెంటకు పైసలు పెట్టుకోవాలంటే నా పానం ఒప్పలేదు. మరి ఏం చేయాలి చెప్పు? ఎవరి ఇష్టం అందే. నీకు ఏది కొందామన్న పానం తరిగేదే, పైస ముచ్చిదానికి ఊకో. మరి పుణ్యానికి వస్తుందా? పైస ముచ్చిదాని పాటి 10 సార్లు అంటున్నావు. పుణ్యానికి వచ్చినట్టు మాట్లాడుతున్నావేంది? కన్న కష్టం చేస్తే రూపాయి వస్తుంది. ఆ రూపాయి ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచించి ఆలోచించి ఖర్చు పెట్టాలి. నీ అసొంటోళ్ళు అంటే చాలా పైసలు ఉంటాయి కాబట్టి ఎట్లా అంటే అట్లా వాడుకుంటూనే ఉంటారు. నా అసొంటి దాంట్లో చాలా ఉంటాయి కదా, అందుకని సర్దుకొని సర్దుకొని చూసుకొని వాడుకుంటా. అబ్బో బాగుంది. తింటే బియ్యం ఖర్చు అయితే ఏ కొనుక్కు రావాలని తినడమే మానేస్తాడు నువ్వు. అసొంటి దానివే పో నువ్వు.
ఆగో ఏమంటున్నవేమే గుయ్య గుయ్య నోట్ల నోట్ల గులుకొని ఉరుకుతున్నావు. ఈ అరటి చెట్టు చల్లగుండా వస్తలు పోతల కన్నందరిది వీటి మీదనే ఉంటుంది. ఇక పూత ఉయ్యనట్టుంది కాద గాయనట్టుంది మందందరి దిష్టి తలిగి ఇక చెట్టు నరికేసి ఆ ఆకులన్నీ మండలు మండలకు కొట్టుకొని పోయి పట్నంలో అమ్ముకొని అన్న రావాలి ఇన్ని పైసలన్నీ వస్తాయి మరేందమ్మా. ఎక్కడ పోయినవే ఏ కాలమై ఎక్కడ పోతే అక్కడనే పోతావు గింత చింతుండదేమే సంసారం మీద నాడు లోపలికి. అయ్యో బయట ఆకిలు కుట్టాగా పోసి వస్తే దాంతో మాట్లాడుకుంటే గట్లనే నిలబడ్డా. అవు గాని ఏం పని ఉందయ్యాక ఇంత పొద్దుగా లోపలికి నడవాలంటున్నావు. ఏం పని అంటున్నావేంది తానం గిట్ల చేసుకొని తయారులు ఉన్నా ఉడుకుడుకు బువ్వ వేసుకురా పో తినిపోతా గాని జరా బయట పని ఉంది ఇక ఊరి దాకా పోయి రావాలి. ఇక చల్ల చలికి గట్నే పోతే మంచిగా ఉండదని గిదంత ఉడుకుడుకు బువ్వ వేసుకురా పో తింటా. అయ్యో గింత పొద్దుగాల బువ్వ వేసుకురానంటావు నీకు ఏమైనా దయ్యం పట్టిందా ఏంటి నేను ఇంకా బువ్వ వండలేదు ఏం వండలేదు ఇప్పుడే లేచి పాడైనా అయినా సలి బువ్వ షాన్ ఉంది రాత్రి నువ్వు తింటేటట్టుంది. ఇక అంత అట్లనే ఉంది మిగిలినవి ఏం చేయాలి ఇంత వేడి వేసుకొని తింటే కానీ గట్నే సలి బువ్వ తినిపోరాదు మళ్ళీ వేస్ట్ ఎందుకు చేయాలి. నీ అమ్మ సలి బువ్వ నువ్వు ఉడికి వేసుకొని తింటావా పాడేస్తావా నాకు ఎరకలేదు కానీ నాకు ఉడుకుడుకు అన్నం వండు పో ఒక అర్ధ గంటలా. అరే బియ్యం పుణ్యానికి వస్తున్నాయి అయ్యా నీ కథ గమ్మతుంది సల్బువ తినిపోరాదు ఏ బువ్వ అయితే ఏమైతుంది ఇప్పుడు ఉండాలంటే నా చేత కాదు. అదిగాక బియ్యం గిట్లా సంచి చేరంతనే ఉన్నాయి అయ్యా. ఇక అవన్నీ అయిపోతే ఏరికెందేస్తో చెప్పు బియ్యం సంచి మస్తు పిరం ఉంది ఎందుకు వచ్చిన బాధ మూసుకొని తినరాదు. నువ్వు పెట్టి రేషన్ బియ్యానికి ఎందుకే అంత బిల్డప్ ఇస్తున్నావు. ఆ కోపిన్ బియ్యం సప్పదాక్ట వంతున్నావు కాబట్టి సప్పదాక్ట మూసుకొని తింటున్నా. గవ్వన్న ఉడుకుడుకు బువ్వ పెడితే మంచిగా ఉంటది కదా సాలి బువ్వ ఏ ముద్దు ఉంటది అది. ఆ వాసన వాసన వచ్చి పాడైతున్నాయి. నేను మంచిగా చేన్ల బియ్యము ఒడ్ల బియ్యము కొని పెడితే ఆ సంచి 2 సంచులు అట్లనే పెట్టినావు పురుగులు ఇట్లా పట్టాలి బిడ్డ నీ పని అయితే చూడు. మరి ఎన్నడూ ఓపెన్ చేసి ఎన్నడు వండుతావే ఆ బియ్యము మురుగ పెడుతున్నావు ఇన్నేళ్ళు మురుగ పెడతావు నేను గిట్లా చూస్తా. అయ్యో గవి మస్తు పిరం ఉన్నాయని గట్లనే దాచి పెడుతున్నాయ్యా ఇక గట్లనే ఏదైనా దావత్లు అయితే చుట్టాలు పొట్టాలు వస్తాయి గవి తీసి వండుదాం అనుకుంటున్నా. ఇక మా ఇంటికి ఎవరు చుట్టాలు వస్తలేరు ఏం దావత్ చేస్తలేము అందుకే అవి గట్లనే ఉండిపోతున్నాయి అయినా ఏం ఖరాబ్ అయితే చెప్పు మనం సంచి పని ఏం కాదు కోపిన్ బియ్యం తింటే ఏమైతుంది మరి పుణ్యానికి వచ్చి అమ్ముకోవాలన్నా చెప్పు. ఏం కాదు నిమ్మలంగా తిందాము బయట బియ్యం కొనాలంటే మస్తు పిరం ఉన్నాయి నీకేం ఎరకలేదు కానీ మరి చలి బువ్వ పెట్టుకొస్తా ఇక తిని సబ్బదాకుతా. చుట్టాలు వస్తే వండి పెడతానంటున్నావు నీ ఇంటికి ఒకడే చుట్టాలు వచ్చేది నువ్వు రామ్మ రంగమ్మ అని ఎవరికైనా ఫోన్ చేసి రమ్మంటావా. వస్తా అనేటోళ్ళకి ఇట్లా వద్దమ్మ నేను ఇవాళ ఉంటలేను అని ఇక అక్కడనే ఉంచిపిస్తావు నీ ఇంటికి చుట్టాలు వస్తారు ఈ అవ్వ నువ్వు ఏ చెప్పి ఇస్తానానికి. ఏమో పో అందరికంటే మొదలు నా ఇజ్జత్ తీసానికి నెంబర్ 1 ఉంటావు పా నువ్వు. ఈ అవ్వ ఈ సల్ల సలికి సలికూడు ఎట్లా తినబుద్ధి అవుతుందో ఏం కథనో. మరి కూరనన్నా ఉడుకు వేసుకొని వస్తుందా లేదా. అయ్యో వాటయ్యా తిను. ఏది ఏం కూర తీసుకొచ్చినవే. ఏ ఏం కూర లేదు ఇక రాత్రి చేసిన పప్పే గీతతుంది అది వేసుకొని నేను తిందాం అనుకుంటున్నా. ఇక నువ్వు గ్యాస్ గ్యాస్ అని అంటావు కదా పప్పు తింటే ఇక అందుకే నీకు పప్పు వేయకుండా 2 టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వేసుకొని వచ్చిన గవి నంచుకొని తినరాదు కమ్మగా ఉంటది. ఆగు తల నిండా బువ్వ పెట్టుకొని వచ్చినావు ఇక దాని నిండా ఏదైనా కూర వేసుకొస్తావని అనుకుంటే ఇక నిమ్మలంగా తినిపోదాం అనుకుంటే టమాటాలు పచ్చికాయ తీసుకొని వస్తే ఇక వీటితో ఎట్లా తినాలే. ఏ ఎట్లా అట్లా తినరాదు ఇక పప్పు నీకు నచ్చదని పప్పు వేసుకొని రాలేదు లేకుంటే పప్పే వేసుకొస్తుంటే తిను సబ్బదాగుట. ఏంది పప్ప నిన్న పొద్దుగల చేసిన పప్పుకి ఇప్పటిదాకా ఎట్లున్నదే. నిన్న నాకే శాన ఇస్తే అయిపోగొడుతుంది కదా. గిత్త తీసి బయటికి పోయినావంటే ఇక మళ్ళీ ఇంట్లోకి రాలేదు. ఇక మళ్ళీ వాడు పిలుస్తాడు మళ్ళీ వాడు పోయి వేసుకొచ్చుకుంటాడు అని పలస పలస కలుపుకొని తిన్నా. ఇప్పుడు మురుగ పెడుతున్నావా పప్పును. ఏమైనా కూరగాయలు కొనుక్కొచ్చుకొని వండుకొని తింటే నిమ్మలంగా ఉంటుంది కదని ఇట్లా నిన్నడు మొన్నడు కూరలు ఇంకా పప్పు చారులు పచ్చి పులుసులు చేసుకొని తింటే ఏమైనా నిమ్మలంగా ఉంటుందా అని చెప్పు. లేనిపోని రోగాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. మరి కూరగాయల పైసలు చాలా ఉన్నాయి తెలుసా మస్తు పిరమైనవి గవిటి పైసలు పెడితే ఇంత చికెన్ ఇంత మటన్ వస్తుంది. అందుకనే మూసుకొని ఉంటున్నా ఏది వండి పెడితే అది తినరా సప్పు తాగుతా నీకెందుకు. ఎన్నడాన నీ ముఖానికి ఈ నెల 2 నెలల సంది కూరగాయలు తెచ్చి వండి పెడుతున్నావానే. ఎన్నడో అమాస పుణ్యానికి ఏదో ఒక కూరగాయ తెస్తావు ఆవు ఇట్లా పావు కిలోకి తక్కువనే తెస్తాడు నువ్వు. ఆ ఇక అదే 3 రోజులు తిందామంటే ఎట్లయితే చెప్పు ఈ అవ్వ. ఎందుకు చేసుకున్నానే అమ్మ ఈ పీచు గుద్దదాన్ని నేను. ఏమైనా టమాటా చారు పచ్చి పులుసు పప్పు చారు మిరపకాయ తొక్కు చింతపండు తొక్కు చింతకాయ తొక్కు గా తొక్కు గీ తొక్కు అనుకుంటూనే ఉంటావు కానీ మరి గవ్వ గివ్వ కూరగాయలు తీసుకురా అయ్యా నేను నుండి పెడతా అని గట్లా అనవు. తీసుకొస్తా అంటే వద్దు 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 మస్తు పిరం ఉన్నాయి అని అంటావు మరి ఎట్లా చెప్పే. గీసొంటి ఇప్పుడు నేను బువ్వ ఎట్లా తినాలి జర పని మీద బయటకు పోయేది ఉంది ఎట్లా తినాలి. ఇప్పుడు చుట్టమో పక్కమో వస్తాడు వాళ్ళకేం పెడతావే. బువ్వనేమో సలి బువ్వ పెట్టినావు కూరనేమో ఏమి లేకపోయి మరి నువ్వేం తింటావే. ఏ నేను ఏదో ఒకటి తింటా తీయి గా గుడి కాడ ఇయ్యాల అన్నదానం చేస్తురంట ఈ అన్నదానం కాడికి పోయి వీనొస్తే తీయరాదు నీకెందుకు నా గురించి నేను ఎట్లా అన్న తింటే బాధపడతా కానీ నువ్వు సపదాక తింపో ఏడిపోతున్న వాడికి చుట్టాలు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అంటే నువ్వు మన ఇంటికి చుట్టాలు వస్తారు వస్తే అప్పటికప్పుడు వండి పెట్ట కానీ సపదాక తిని. ఈ అవ్వ ఏ మంచివో ఏమో పో 2 బుక్కలు పెట్టుకుందామన్నా చాలా కష్టం అవుతట్టుంది ఈ బువ్వ పాడుగాను.
ఏదో ఒకటి బువ్వ వేస్ట్ చేయకు, బువ్వని ఖరాబ్ చేయకు, బియ్యం లేవు చెప్తున్నా. ఈసారి బువ్వ పెట్టి దీని మాటలు చూసినావా? ఈ అవ్వ ఇప్పుడు ఈ కూడు లోపలికి ఎట్లా పోతుంది రా దేవుడా? గుట్ట గుట్ట మింగాలి, ఏం చేస్తాము? ఆవు గాని పాలున్నాయా అనే పాలన్న పోసుకొని తింటా, లేకుంటే షాయ్ అన్న పెట్టుకో, షాయ్ తాగిపోతా. ఈ బువ్వొద్దు పాడొద్దు నాకు ఈ అమ్మ. పాలు లేవు, పాస్ లేవు, పాలైనకు నెలకు 200 దాకా అవుతున్నాయి. అవన్నీ పైసలు ఏడికెళ్ళి పెడతాము? సప్పుడు ఇంత డికాషన్ పెట్టుకొని తాగుతా ఏ పోతుంది. ఈ అవ్వ పాలోడు ఇట్లా తెస్తారు బాగా చూపిస్తుండు. అయ్యో ఒక దినం పోసేటివి 2 దినాలు జరని జరని పోయ్యా. ఆ పల్సర్ షాయ్ పెట్టుకుని తాగుతాం కానంటే ఇక మీకు పావుషేరు పోసేదేమో ఎక్కువ. అమ్మ అందరూ 1/2 లీటర్లు లీటర్లు తీసుకుంటే మీరు పావుషేరు పోసుకుంటారు. కై పోసుడేమో ఎక్కువ అంటే ఇంకా సగం పోయి అంటున్నామని లొల్లి అంటే లొల్లి పెట్టుకుండు. ఏ నీతో నాకేం లెక్కరా నాయన, నీ పాలొద్దు పాసొద్దు అని ఇక నెల 4 పైసలు కట్టేసినా సప్పదాకా మూసుకొని ఉన్నా. నీకు షాయి ఇట్లా కావాలంటే చెప్పు, ఇంత నీళ్ళు పోసి డికాషన్ పెట్టాను ఇస్తా, తాగిపోదు కానీ. ఈ అవ్వ గీసొంటి శాతలు చేసుకుంటా బతికేందుకే చెప్పు. ఈ బతుకు పాడుగాను. నీకు పింఛన్ పైసలు వచ్చే, నేను అదో ఇదో ఇక ఆడ ఈడ కష్టం చేసి పైసలు తీసుకొచ్చి నీ చేతనే పెట్టగా అవన్నీ పైసలు ఏం చేస్తావే? జమ చేసి ఎక్కడ పెడుతున్నావో ఏం కదనో. తిన్న తిండికి ఇట్లా కడుపుకు మన నిమ్మలంగా తినని ఏమైంది నువ్వు? తిండి తిండి అని నా మీద ముత్తుకుంటావేందయ్యా? ఏ దిన్నా దినం వెళ్తుంది. నా సొంటి పైస ముచ్చిదాన్ని వేసుకున్నావు కాబట్టి ఇగో ఈ దినానికి గిట్లుంటున్నాము, లేకుంటే ఏడదాన్ని పడతామో ఏమో. సరే అని నేను పోతున్నా. ఇక ఏదన్నా తెలుసో తెలియకో లైట్ ఫ్యాన్లు వేస్తే ఇంట్లో అన్ని బంద్ చేసుకో, సరేనా? కట్కలు ఇట్లా అన్ని బంద్ చేయి, లేకుంటే పెద్ద మేనే బంద్ చేయరాదు. నేను అర్ధగంట అయినాక వస్తా, మళ్ళీ అర్ధగంట సేపు ఎంత కరెంట్ బిల్లు తాగుతుందో ఏం కథనో. ఈ అవ్వ జీరో కరెంట్ బిల్లే కదనే, ఫ్రీ కరెంట్ బిల్లు పెట్టుకొని కరెంట్ తాగుతుందో లేదో అని అంటున్నావు. ఈ ఏడ దొరికినవే అమ్మ పీచు గుత్తదానివి. అయ్యో రేవంత్ రెడ్డి మొత్తం ఫ్రీగానే కడతా అని చెప్పలేదు. ఇంత దాటితే మళ్ళీ పైసలు కట్టుకోవాలని చెప్పిండు. ఇక ఒకవేళ 1000 రూపాయలకి ఎక్కువ దాటిందనుకో ఏం చేస్తావు? అందుకే మూసుకొని పొదుపు చేసుకుంటే కాదా, లేకుంటే కరెంట్ బిల్ అంతా కట్టాల్సి వస్తుంది. అందుకే మన జాగ్రత్త మనం ఉండాలి. నువ్వు సాపు దాకా నేను చెప్పిన మాట దాకా ఎందుకయ్యా మాటకు జవాబిస్తావు? సరే గాని నాకు ఈ బువ్వ తినబుద్ధి అయితే లేదు, ఈడ పెట్టిపోతున్నా. ఇక నువ్వు వచ్చినాక తింటావా ఏం చేస్తావా అది నీ ఇష్టము. వస్తా ఇంత మటన్ పట్టుకొని వస్తా, వండి పెట్టు మళ్ళా పొద్దుకంగా, సరేనా? ఓయమ్మో పైసలు బాగా ఉరుకులాడుతున్నట్టే కదా, అవే పైసలు నాకు ఇస్తే పొదుపు చిట్టనే కడతా కదా. అబ్బా మాటలు ఎందుకయ్యా? తినబుద్ధి అయితే ఇంత చికెన్ పట్టుకుంటా. 1/2 కిలో చికెన్ అయితే 2 దినాలు తినొచ్చు, మస్తు మస్తు అవుతుంది. ఈ అవ్వ నా ఇష్టం నా లెక్కనే. నేను మటన్ తీసుకొస్తా అంటే నీకేమైతుంది? పీచు గుత్తదా అని పైసా పోతే పానం పోతుంది, చికెన్ తీసుకురా అంటున్నావు. చికెన్ ఏమిటికి ఏం బలం రాదు, మటనే తీసుకొస్తా. నీ ఇష్టం ఉంటే ఉండు, లేకుంటే నేనే వండుకొని తింటది. ఈ అవ్వ ఏడు దొరికినవే తల్లి. అబ్బో పైసలు బాగా ఉరుకులాడుతున్నట్టే, అందుకే ఆగుతలేవు కదా. సరే సరే నీ ఇష్టం మరి. అవునే, ఇంట్లో ఒట్టి తుంకలు ఉండే కదా, మొన్న మటన్ తెచ్చినప్పుడు యాటం కోసినప్పుడు ఇంత దాచిపెడతాం కదనే ఒట్టిగా ఎండబెట్టి. ఇక గవ్వన్న వండి పెట్టరా, అదే తినిపోతా. ఆకలంటే ఆకలి అవుతుంది. ఏ ఒట్టి తుంకలు లేవు, ఏం లేవు. ఎండబెట్టి ఒక డబ్బాలో పోసి పెట్టినా, ఎవరైనా చుట్టాలు వస్తే కిచెన్ అప్పటిదప్పుడు మటన్ తీస్తామని ఇక నానబెట్టి ఉడకబెట్టి వండితే అదే మటన్ లెక్క అవుతుంది. ఎందుకయ్యా నీకు బాగానే ఆగదు, ఏమైనా కౌసు మీద పానం గుంజుతుంది. మూసుకొని ఉండరాదు, చుట్టాలు వచ్చినప్పుడు వండుదాం గాని. నీ చుట్టాలు పాసున నీ పాసున తండు ఎందుకే తల్లి ఏడు దొరికినావు? నా కడుపును చాలా చంపుతున్నవే నువ్వు. అబ్బో బాగుంది తీ. రూపాయి రూపాయి ఒక దగ్గర వేస్తేనే పొదుపు అవుతుంది, మూసుకొని ఉండు. మురుగబెట్టి వీటికి పురుగులు పట్టేటట్టు చేస్తుందో ఏమో ఇది. ఇక నాకేమో వండుకుందామంటే నాకు వండ శాత కాదు, వండనిక రాదు. ఈ అవ్వ నీకు ఎక్కడిది దొరికిందిరా నాయన? పెండ్లైన సంది ఇవే మురుగబెట్టి ఇక బయట పడేస్తా ఉంటది. ఏదన్నా వండుకొని తిందాము నిమ్మలంగా, మన కడుపుకి కదా. నేను నా మొగడు ఇద్దరమే ఉంటున్నాం కానీ చింతనే ఉండదు దీనికి. ఏం చేయాలిరా దేవుడా? అదేంది పెంటమ్మ కట్ట మీదకి వచ్చింది? ఏం పై మీద వచ్చిందిరో? ఎన్నడ్రా అంది? ఓ పెంటక్క, ఏమైంది పెంటక్క? ఎన్నడ్రా అంది? కట్ట మీదకి వచ్చినావు, ఏం పని మీద వచ్చినావు రో? కట్టెల కోసం వచ్చిన చెల్లె, నువ్వెక్కడ పోయేస్తున్నావే? పొలం కాడికి పోయేస్తున్నావా? ఏమన్నా కూరగాయల చెట్లు ఇట్లా వండిస్తున్నావా? నేను కూరగాయలన్న పెడుతూ తీసుకొని పోతా. అమ్మో ఇది కూరగాయల కోసానికి వచ్చినట్టుంది. ఇక నా పొలంలో కూరగాయలు చూసిందనుకో ఇక దాని మనసు అంతా వీటి మీదనే ఉంటది. దీనికి ఎరక లేకుండా లేవు లేవని చెప్పాలి. ఏ కూరగాయలు ఎక్కడవా కానీ నేను లచ్చమ్మల దుకాణంలా ఇక రోజుని కూరగాయలు కొనుక్కొని పోతా. కూరగాయలు లేవు ఏం లేవక్క. పండిస్తే ఆ కొండెంగలు కోతులు ఉంచుతున్నాయి అక్క, మొత్తం పొతం పట్టిస్తున్నాయి, అన్ని ఆగమాగం చేస్తున్నాయి. ఎందుకు వచ్చిన బాధ అని ఏం వండిస్తలేమక్క. అరే గట్లనా? మొన్న నీ మొగడేంది 2-3 దోసకాయలు పట్టుకొని పోతుండే, ఎక్కడ పోయా అంటే మా పొలంలో వండినే వదినే అని అన్నాడు. మరి నాకు మీ అన్నకు ఇద్దరికైతే ఒక దోసకాయ ఇచ్చిపోరాదా, ఏంటి పప్పేసి వండుతానంటే ఏ సరిపోవదిని ఏదో తొక్కు పెడతదంట అని తీసుకొని పోయిండు. మరి దోసకాయలు ఉన్నాయంట కదా చెల్లి, 2 దోసకాయలు ఇయ్యరాదే? మంచి వారం దినాల దాకా కూర అవుతుంది మాకు. ఏ దోసకాయలు ఏదో వండిస్తున్నాక గశెలకాల 2 చెట్లు మోసినాయి. ఇక వీటికి 4-5 పండ్లు అయితే ఇక అవి తీసుకొని పోయినాము. ఇక నా బిడ్డకు 2 పంపించిన, నేను 3 ఇక పచ్చడి పెట్టుకొని తింటున్నాం అక్క. ఎక్కడివి ఏ వండిస్తలేము. నీ మడిది అట్లనే చెప్తాడు, పనికి మాలినోడు.
ఇక కట్టెలకు పోతున్నంటున్నావు ఎందుకక్క? గీయాల రేపు కట్టెల పొయ్యి ఎవరు ముట్టిస్తురు చెప్పు? గ్యాసే ఉంది. ఇంకా డబల్ బిగ్ గ్యాసే ఉన్నట్టుంది నీకు. మళ్ళీ బుక్ చేసుకొని వాడుకుంటే ఏమైతుందక్క? కట్టెల కాని వచ్చినానంటున్నావు. ఓ చెల్లే, గ్యాస్ మీద వండుకుంటే చాలా గ్యాస్ అయిపోతుంది. ఇక మస్తు పిరముందేమో 1000 రూపాయలు అంటే గ్యాస్ ఎవడు పెడతారు ఇక 1000 రూపాయలు? అందుకే కట్టెలు తీసుకుపోయి కట్టెల పొయ్యి మీద వండుకుంటే మంచిగా ఉంటది. అటు కాకుండా చలి పెడుతుంది కదా, మంచిగా కాపుకున్నట్టు ఉంటది. ఇట్లా కూర గువ్వ అయినట్టు ఇట్లా ఉంటది. ఆయన నువ్వు 2 రోజులకు 3 రోజులకు వండుకొని తింటావంట. ఎందుకక్క నీకు గ్యాస్? మంచిగా మాకైతే 2 నెలలు 3 నెలలు వస్తుంది ఒక గ్యాస్. ఇక నీకైతే 6 నెలల దాకా వస్తట్టుంది కదా. మరి గాదానికి కట్టెలు ఎందుకమ్మా? ఇక 6 నెలలకైనా 1000 రూపాయలు పెట్టాలంటే మనసు ఒప్పలేసేళ్ళే మస్తు పిరమైన. ఇక ఆ పైసలు పెట్టేది ఎందుకు? 6 నెలల సంవత్సరం దాకా చేసుకుంటే అయిపోతుంది. కట్టెల పొయ్యి మీద చలికాలం పోయేదాకా వండుకుంటే అయిపోతుంది అని గట్లొచ్చిన చెల్లె. రారా అదే ఇన్ని కట్టెల నేరేదు. ఓయమ్మో నేను రానక్క, నాకు ఇంటికాడ చాలా పని ఉంది. 7 పని అన్నే పెట్టొచ్చిన బట్టలు నానబెట్టిన పోయి బట్టలన్నా విండేయాలి. ఇక నీకు ఆ బట్టల విషయం ఏం తెలుసు పాటు? ఇక బట్టలు విండేదే ఎరకలేనట్టుంది. 4-5 దినాలకు ఒక చీర ఉతికేసినవు. ఎప్పుడు కట్టిన చీరనే కడతావు. ఈ అమ్మ వాసన వాసన పాడైతుంది. ఆ సర్పు సబ్బు కొనుక్కొచ్చేదే తెలియనట్టుంది నీకు కదా. ఏమైందే? ఏదో సర్పు సబ్బు అని అంటారు, ఏదో చక్కగా వినిపిస్తలేదు. గట్టిగా మాట్లాడా అదే పోరి. ఆ ఏం లేదక్క, ఏం సబ్బు వాడతావు ఏం సర్పు వాడతావు? కమ్మగా వాసన వస్తుంది నీ చీరలు అని అంటున్నది అంతే. నేను ఏ సర్పు ఏ సబ్బు వాడని చెల్లే. ఇక దబ దబ నీళ్ళలో చాలా సేపు నానబెట్టి ఉతికేసి ఎండ కారేసింది అనుకో మంచిగా అయితే గవ్వే మైలంతా వెయ్యి. పోయమ్మో సబ్బు సరుపు కొనాలంటే ఏం పైసలే తల్లి. ఇక ఆ షాపుది అయితే మస్తు జమ చేసుకొని మస్తు సంపాదించుకుంటుంది తెలుసా మంది మీద. మీరందరూ ఏం తెలివి ఉండదు పాడుండదు అంటే దాని దగ్గర ఉరుకుతారు, అవో ఇవో కొనుక్కొచ్చుకుంటారు. అది పీటాన పిరం అమ్ముతుందే. ఏమిటికే సబ్బు సరుపు లేకుంటే వింటామా చెప్పు? మైల పోదా? ఏమో అమ్మ, నేనైతే గట్లనే విండేసుకుంటా. ఓ పెంటమ్మా, ఎక్కడ పోతున్నవే? ఇక్కర్రా ఇక్కర్రా. ఆ ఎక్కడ లేదక్క, ఇక సరితోళ్ళింటి కాడ కలమాకుండే. ఇక పోసుల కింద కలమాకన తెంపుకోదామని పోయి వస్తున్నా. ఇక లేదు కదా సరిత ఎక్కడ పోయిందో ఏం కథనో. ఇక తెంపుకుందామంటే గేటు ఇట్లా తాళం వేసుకొని పోయిర్రు. ఈ అవ్వ పొద్దు కంగొచ్చాన తెంపుకొని పోదాం అనుకుంటున్నాక్క. ఏం చేస్తున్నావు? అమ్మ కూరగాయలు జోరుగా పెట్టుకున్నావు కదా. మరి పెట్టుకోకుంటే ఏం చేయాలి చెల్లె? కష్టపడాలి కదా. అగో మొన్న తెచ్చిన కూరగాయలు అమ్ముడు పోతలేవు పాడు పోతలేవు. ఏం చేయాలి ఏం కథ? ఇక చాలా మంది మంచిగానే తీసుకొని పోతారు కానీ ఇక నీ అసంటోళ్ళు పప్పు పచ్చిపులుసు వండుకొని తింటున్నట్టు కూరగాయలు అన్ని అట్లనే మిగిలిపోతున్నాయి చెల్లె. కలమాక అంటున్నావు కదా, మన నా దగ్గర ఉంది 5 రూపాయలకు ఒక కట్ట తీసుకుందిరా రాదే. ఓ అమ్మో, గా కలమాకు 5 రూపాయల తల్లి? ఏమొద్దు గా సరితోళ్ళ ఇంటికి పోతే ఇంత కలమాకు తెంపిస్తుంది. ఇక పొడి దగ్గర పుణ్యాన్ని తీసుకుపోతే అయిపోదా గాని. కూరగాయలు ఏమేమి ఉన్నాయి? అన్ని ఖరాబ్ అవుతున్నాయి మిగిలిపోతున్నాయి అని అంటున్నావు. మరి అవి విని పెట్టరాదక్క పుణ్యానికి తీసుకొని పోతా. అబ్బా నీ తెలివి చల్లగుండా మస్తున్నదేమే నీ తెలివి. కాదే పైస పోతే పానం పోతుంది. నువ్వు నీ మొగడు ఇద్దరే ఉంటారు కదా. ఇన్ని పైసలు పెట్టి పావు కిలోని కూరగాయలు తీసుకొని పోతే మంచిగా పొద్దు మాపు మంచిగా అవుతాయి కదా. నిమ్మలంగా వండుకొని తినక ఏమైనా చింతపండు తొక్కులు చింతకాయ తొక్కులు నూరు పెడతామంటే కానీ నీ మొగడు మస్తు బాధపడుకుంటూ పోతుండు. కూరగాయలన్నీ వేస్ట్ అవుతున్నాయి అయ్యా జర తీసుకోవాలంటే నా పిల్లని తీసుకుపోయినా ఉండదమ్మా, అన్ని మురుగ పెడుతుంది ఖరాబ్ చేస్తుంది అది ఉంది పీచి కుద్దది అని అంటుండు. ఎందుకే పోరి, మంచిగా మీ ఇద్దరే పెళ్ళ మొగడు పైసలన్నీ ఏం చేస్తారే? నిమ్మలంగా అదో ఇదో వండుకొని తిని ఆరోగ్యంగా ఉండకనంట. ఎందుకే ఇట్లా పైసలు ముచ్చి శాతలు చేస్తావు? మన ఆరోగ్యానికి మీ కడుపుకు మీరే కదా తినేది. మీకు అట్లనే అనిపిస్తుందమ్మా, మీ దగ్గర అంటే పైస ఉంటుంది కాబట్టి అట్లా మాట్లాడతారు. పావు కిలో కూరగాయల కన్నా రోజు 30 రూపాయలు ఎడికింది దేవాలమ్మ. ఏమొద్దు ఉన్నదో లేదో గట్లనే వండుకొని తింటాం. ఏ తిన్నా పూట గడుస్తూనే ఉంటది. గా కలమాకే 5 రూపాయలు అంటున్నావు. పుణ్యానికి ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. గసంటోళ్ళ దగ్గర కాళ్ళేళ్ళు మొక్కి ఆడుకొచ్చుకొని వండుకొని తింటది. అబ్బో, పుణ్యానికి వచ్చిన కలమాకు ఇస్తుంది సరిత అని అంటున్నావు. ఆ లతకు మొన్ననే చెప్పిందంట ఆమె. నా పెంటమ్మ అంటే కలమాకు వస్తుంది అంటే కలమాకు వస్తుంది పుణ్యానికి తీసుకొని పోతుందని అంటే ఆ లత్త మస్తు బండ్లు కడిగిందంట. పోది పుణ్యానికి ఎవ్వరికి ఇయ్యకంటే ఇయ్యకు. కష్టపడి పెంచి పెద్ద చేసి నీళ్ళు పోసి పాదులు చేసి పెంచితే ఎందుకమ్మా నువ్వు ఇస్తున్నావు? నేను పట్నంకి తీసుకుపోయి అమ్మకొస్తాను. ఆ లత్త మస్తు తిడితే ఎవ్వరికి కలమాకు ఇస్తలేదంట. అందుకే ఇక గేటుకు తాళం వేసుకొని పోయింది పోరి నీ అసంటల కొరకే. అబ్బో గట్లనా? అలాగా కుంది కలమాకు చెట్టు ఏందన్నా దొరుకుతుందేమో. ఇక ఆడిరా చూసుకొని వచ్చి మా ఇంటి ముందర నన్న పెంచుకుంటా. నిజంగా పూసల కన్నా అవుతుంది. మరి గిప్పటి మటుకు 5 రూపాయలు పెట్టి కొనుక్కోపోతందుకు ఎందుకే 10 మాటలు ఆలోచిస్తున్నావు నువ్వు? ఏమొద్దు అవే 5 రూపాయలు పెడితే ఎవడన్నా దానం చేయడా పాటు? ఏమొద్దు కానీ ఖరాబైన కూరగాయలు ఏమంటే నీకు పానం ఒప్పుతలేదు కదా. ఖరాబైనవి అన్ని ఎక్కడ కొట్టుకుంటావా అమ్మా? ఏం ఖరాబైనవి పెట్టు అన్న పానం తింటావు. అన్ని మంచిగానే ఉన్నాయి. కొనుక్కొని పోరా అదే పైసలు పెట్టి ఇన్ని ఎక్కువనే వేస్తా గాని. ఈ అవ్వ ఎన్నడు కొనని ముఖం దాన్ని పుణ్యానికి పెట్టు అని వస్తే నాకు మండదా నడు వీడికెంచి. ఈ అవ్వ ఓ పెంటక్క, అప్పుడే వచ్చినవా? కవర్లో ఏమో పట్టుకొని వస్తున్నావు. అవు గాని కట్టెల కని కనిపిస్తుంది నాకు కట్ట మీద. ఎప్పుడు కొడుతుంది ఎప్పుడు ఏరేసి ఎప్పుడు కట్ట కట్టుకొని వస్తుంది ఇంట్లో పెట్టి మళ్ళీ పోయి ఏమో తీసుకొస్తున్నావు కదా. ఏంటి అక్క అవి కవర్లా? ఏం లేదు
అవుతుందంట. ఇక పప్పు కొందామని పోతే లేదమ్మా పప్పు అంతా అయిపోయింది, జర జర పురుగులు పట్టింది, చాలా నుండి తీసుకుపోతావనంటే ఏదైతే ఏముందన్నా పోయి ఎండకు పెట్టి చెరుక్కొని వండుకుంటే కదే అని తీసుకొని వచ్చిన. నువ్వు ఇట్లా తీసుకుంటావా? నీకు తాత పెట్టనా? ఓ అమ్మో, పురుగులు పడ్డ పప్పు వండుకుంటే పాయకంలు పెట్టి పాడైతాయి అక్క. ఏమొద్దు తల్లి, పానానికి మంచిది కాదు. ఏదైనా పిరిగి వస్తే పిలానైనా తాగుతట్టున్నావు కదా అక్క నువ్వు. ఎందుకమ్మా పప్పు పాడుగాను, ఒక 10 రూపాయలు పెడితే గిత్తత వస్తుంది, అది పొద్దు మాపు మస్తు మస్తు అవుతుంది తల్లి నాకు నా మగనికి. ఎందుకమ్మా లేనిపోని రోగాలు వస్తాయి వీటితోని, పాడైపో. అయ్యో ఏమైతుంది చెల్లె, ఆ దుఃఖనపోడు పప్పు అంతా మంచిగానే ఉందమ్మా, జర్ర జర్ర పురుగులు పట్టింది. ఇక ఎవరికన్నా అమ్ముతే కొరనట్టుర్రు, ఇక వాటి నువ్వు తీసుకుపోతావా అని అంటే కదే అన్నా అని తీసుకొచ్చిన. ఏమైతుంది మంచిగా ఎండకు పెట్టి కడిగి వండుకుంటే అయ్యే పోతుంది. ఏమైతుంది దేని దానికి పోయిన ఆలు పడతావమ్మా నువ్వు. పోయినాలు కాదు తల్లి, 10 రూపాయల సేవటికి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక సంక నాకినట్టు అవుతుంది, లేనిపోని రోగాలు వస్తాయి. ఎందుకు వచ్చిన బాధ తల్లి. ఏమొద్దు దావకాండ్ల చుట్టూ తిరిగితే వేలు అవుతాయి. నా పైసలు నా దగ్గర ఎక్కడికి తల్లి, ముందు కదా జాగ్రత్త పడతా అయిపోతుంది కదా. సరే పో, చెప్తుంటే దాన్ని నీకెందుకు చెప్తా నేను. సరే పో. అబ్బా గద్దుకున్నపోడు కిలంత పప్పు పుణ్యానికే పెట్టిండు కదా, ఇంకేంది నెల 2 నెలల దాకా గుత్తపో. ముద్దుగా కడిగి ఎండబెట్టిందనుకో అవి ఎండుతాయి, మళ్ళీ ఎప్పటి లెక్క వాడుకుంటే అయ్యే పోతుంది. బక్కమ్మని తీసుకోమంటే తీసుకుంటలేదు, అది పోయిన ఆలు పడుతుంది. ఆయన ఆల గురించి నాకెందుకు తియ్యి, నాకైతే కిలో పప్పు దొరికింది, ఇంకేంది కూరగాయలు కూడా ఉడిగితే తప్పుతుంది. చెల్లే పెంటమ్మ బాగున్నవారా? బాగున్నక్క, ఇప్పుడే వస్తున్నావా? ఓ అమ్మో పక్క నూరే పెట్టుకొని ఎన్నడూ రావు మా ఇంటి ముఖం గిట్లా చూడవు, ఇలా బాగానే వచ్చినవేంద్రో. మా ఊర్లో పింఛన్ పైసలు ఇస్తలేదు చెల్లె, ఇక మీ ఊర్లో ఇస్తుర్రంట, ఈడికన్నా వచ్చి తీసుకుపోదురా అమ్మ అని ఆ పింఛన్ ఇచ్చే సారు ఫోన్ చేసిండు, అందుకే వచ్చిన చెల్లె. జరా మిషన్ ఖరాబ్ అయిందంట, 1-2 గంటలు టైం పడుతుందంట. నేను బువ్వ తిని రాలేదు, పానం ఎక్కువ అవుతుంది. గీతత బువ్వ పెట్టుకరా చెల్లె తింటా. అయ్యో పక్క ఊరికి వచ్చేటప్పుడు లేట్ అవుతుంది అని తెలియదా అక్క, మరి గీతత బువ్వ తినొస్తే కాదా? సరే తీ మరి కూర్చో పెట్టుకొస్తా. ఇదేంది ఎవడన్నా చుట్టాలు ఇంటికి వస్తే పెట్టుకొస్తా అక్క అని అంటారు కానీ, ఇదేంది మొదలు తినొస్తే కాదా అని అంటుంది. అవ్వ ఏం కూర ఉన్నదో ఏం బువ్వ ఉన్నదో, ఏదైతే ఏముంది పా 2 బుక్కలు కడుపులు వేసుకుంటే అయ్యే పోతుంది ఏదో ఆసర మటుకు. ఈ పోరి పెళ్ళైన నెలకో 2 నెలలకో ఇక మా బోంది పెళ్లి ఉంటే వచ్చినాకే ఇక మళ్ళీ రాలేదు ఇంట్లకు. అప్పుడు ఎట్టుందో ఇప్పుడు ఇట్లా అటనే ఉందమ్మా, పెద్ద పీసు గుద్దది, పెళ్లి కాకముందు గట్టినే ఉంది, ఇప్పుడు గట్టినే ఉన్నట్టు నీ పోరి పాడుగాను. కూర్చో అక్క, గడగసుంటా కూర్చో. తీసుకురా చెల్లె. ఇక వాటక్క తిను. ఏం కూర చెల్లె, పాషి వాసన వస్తుంది. అయ్యో మీ మరిది పొద్దుగల తినేపోయింది, పాషి వాసన ఎక్కడ దాకా. ఇక నిన్న పొద్దుకం కొట్టిన కూర, ఇక నేను గిట్లా గాదంతోనే తిందామనుకుంటున్నా. ఎక్కడ వాసన అక్క, మొదలు వాసన చూసే వేసుకొని వచ్చిన. అవ్వగట్లంటవేంది? ఏమో తల్లి, నాకు కక్కొచ్చి పాడైతుంది. నిన్న చేసిన పప్పుకి ఇప్పుడు పెడతావా చెల్లె? ఇవాళ ఏం కూర వండలేదా అని, లేకుంటే ఇంత మిరపతొక్కని వేసుకురా పో తింటా గాని. అయ్యో దేవుడా, మిరపతొక్కు గిట్ల లేదక్క, మిరప పొడి చాలా పిరమైందని జరంతనే కొనుక్కొని వస్తున్నా. ఇక లేదు గాని పాశ్వాసం లేదు ఏం లేదక్క, తిని సప్పు తాగుతా, ఏదో ఆకలి మంటకు ఇంత కడుపులేస్తే అయ్యే పోతుంది. ఏమొద్దు చెల్లె, నువ్వేమనుకున్నా సరేను. ఇక లేని రోగం నేను ఈడ తెచ్చి పెట్టుకుందునే తల్లి. ఏమొద్దు ఈ వాసన చూస్తేనే ఎక్కువ అవుతుంది, ఇడికి తీసుకుపో చెల్లె, నీకు దండం పెడతా గాని. దీని పాడగాను, ఏదో ఇంటికి వచ్చినప్పుడు పెట్టాలి తప్పదని పెట్టేదేమో ఎక్కువ అంటే, ఇది చూడు పాసి వాసన వస్తుంది, కక్కు వస్తుంది, తీసుకోని ఎంత రూబాబు అంటుంది చూడు. అసలు మరి ఇంటికానే తినొస్తే కదా దీని పాడగాను. తీసుకోబో చెల్లె, గీరికెంచి తీసుకో, నాకు ఎక్కడ అవుతుందే. సరే తీయక్క. వదినే బాగున్నావా? ఎప్పుడొచ్చినావు? జరసేపు అవుతుందయ్యా వచ్చి, ఎక్కడ పోయినావు? ఇంట్లో లేవు. జర పని మీద గాలి ఇంటి దాకా పోయి వస్తున్నదినే. తిన్నవా? తినరాదు. తినమని బువ్వ పెట్టుకొస్తే వద్దంటే వద్దని మళ్ళీ పంపించింది అయ్యా. ఏం చేయాలి చెప్పు, రాకొచ్చింది మా యొక్క పక్క ఊరికెంచి అని అంటే ఇక తింటలేదు, ఏం చెప్పాలి చెప్పామను. అయ్యో మీ చెల్లె కూర బువ్వ పెట్టుకొచ్చినాక ఇట్లా వద్దంటున్నావు ఏందోదినే? తినరాదు. ఎప్పుడు తినొచ్చినావో ఏం కదనో. అవుగాని ఎందుకు వచ్చినావు? ఏదైనా పని మీదనా లేకపోతే మా ఇంటిగానే వచ్చినావా? పింఛన్ పైసల కొరకు వచ్చినయ్యా, మిషన్ పని చేస్తలేదంట, 2 గంటలు ఆగు అని ఆ సారి చెప్తే, ఇక మా చెల్లి ఉంది కదా, మా చెల్లెళ్ళు ఇంటికి పోయాను, ఇంత బుక్కడు బువ్వ తినొస్తా గావర్ అవుతుందా అని వచ్చిన. ఇక మళ్ళీ బువ్వ చూడంగానే తినబుద్ధి అయితే లేదయ్యా. అయ్యో ఎందుకు తింటలేవదునే? అవునే, ఏం కూర వేసినావే మీ అక్కకు? రాత్రి చేసిన పప్పు ఉండే కదయ్యా, అదే చేసిన. తినమంటే ఎక్కడో కొడుతుంది, వాసన కొడుతుంది అని అన్నది. అయ్యో పొద్దుగల నువ్వు తినిపోతుంది కదా, అప్పుడు వాసన లేదు కానీ ఇప్పుడు ఎక్కడ వాసన పట్టింది అని అంటే ఇక వద్దన్నది, అందుకే ఆడ పెట్టి వచ్చిన. ఇక నేను అది తింటాది. ఈ అవ్వ గుద్ద కాల్సిన గుణం మారేదే నీకు. ఈ అవ్వ నిన్న పొద్దుగలడు పప్పు పెట్టి సావ కొడుతూ ఏమైనా రోగాలు వచ్చి పాడైతే అంటే నీకు చెప్తే అర్థమైతే లేదా? ఇక వాటు 1/2 కిలో మటన్ తీసుకొచ్చిన, 2 దోసకాయలు వేసి వండు, కమ్మగా అవుతుంది. వండినాక మీ అక్కకు నాకు ఇంత పెట్టుకరా తింటాం గాని. అయ్యో గీయాలు ఎందుకు తీసుకొచ్చినాము? ఇవాళ శనివారము, ఇవాళ ఒక్కనాడు కుట్టే ఆదివారం కదా, రేపు వండుకొని తింటాం కదా. ఏమొద్దు కడిగి ఆరబెడతా, ఇక రేపు వండుకొని తింటాం. ఇప్పుడు ఏం తప్పిపోయేది? ఈ టమాటాలు ఉన్నాయి, టమాటా చారన్న వేస్తా తియ్యి.
అయ్యో ఏమొద్దు తీయ్యా, ఏం ఆకలి అయితే లేదు నా కొరకు. ఇప్పుడు మటన్ తెచ్చి మటన్ వండమంటే మీకు సరిపోతుందో సరిపోదో ఏమొద్దు తీయ్యా, మా ఇంటికి పోయినాక తింటా కానీ మీరు వండుకొని నిమ్మలంగా తినుర్రి. అరే గట్ల ఎందుకు అనుకుంటున్నావు వదినే? ఇక వాటే ఇది తీసుకొని పోయి వండుకో, ఉడుకుడుకు బువ్వ ఉడుకుడుకు కూర వండి పెట్టి తింటాం. సరే వండుతుంది అక్క. నువ్వు ఉల్వలు కందులు వండిస్తున్నావంట కదా అక్క, మరి వస్తాయి పట్టుకొని రాకపోయినావా మా చెల్లి ఉంది అని. అబ్బా తెస్తే గిస్తే నీకే తేవాలి. ఈ పీచు మొఖం దానికి బువ్వ పెట్టమంటేనే పాచి కూర పాచి బువ్వ పెట్టినా తినమంటవే. నీ అసొంటి దానికి నేను కందులు గుడాలు ఎట్లా పట్టుకొని వస్తానే? ఏమో చెల్లే, యాదికి రాలేదు పాడై చాలా ఉన్నాయి కానీ ఇక మళ్ళీ వచ్చినాడు తీసుకొస్తుంది. ఇక మళ్ళీ వస్తావో రావు అక్క, ఇక మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు నేను చూసినప్పుడు కానీ ఇక నువ్వు పోతావు కదా ఇప్పుడు. పోతే పోతా నీ అంటే నేను వచ్చి తీసుకొచ్చుకుంటా తియ్యి. అదేంటి చాలా ఉన్నాయని ఊకనన్నే చెప్తే కదా. ఆ మిల్లు కాడున్నాయి చెల్లే, పట్టిస్తానికి మిల్లు కాడ పెట్టొచ్చిందే. ఇగో ఇదే అంటే మన వీడియో ఎట్లుంది? మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టరు దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి. అదేంటి అని అంటే వీడియో చూసినాక చిన్న లైక్ కొట్టి అతని హై పాయింట్స్ అనేవి కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బై బై, అందరికి మళ్ళీ కలుద్దాం.